జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం కొనసాగుతుందా, రౌడీల రాజ్యం కొనసాగుతుందా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఒక అధికార పార్టీగా కాంగ్రెస్ ఇప్పటికే చేతులు ఎత్తేసి తమాషా చూస్తున్నటువంటి సందర్భం. ఎక్కడ కూడా మాతో ఏం కాదు, ఇంకా మేము చేయలేము అనేటువంటి పరిస్థితి ప్రజలు కల్పిస్తూ ఉన్నారు. ఒకవైపు చూస్తూ ఉన్నాం. సరే, అధికార పార్టీగా ఒక ప్రభుత్వాన్ని నడిపేటువంటి నాయకునికి అవగాహన లోపం, చిత్తశుద్ధి లేదు అనేది క్లియర్గా కనబడుతూ ఉంది. దీంట్లో భాగంగా అత్యంత బాధ్యత కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వం భారతదేశంలోనే ఒక రీసౌండ్ వచ్చేలాగా పాలన కొనసాగించినారు. అన్ని రంగాల్లో కూడా తెలంగాణ గ్రాఫ్ పెంచిన సందర్భం కేసీఆర్ గారి నాయకత్వం. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి అనుభవం, ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల అర్థనాదాలు ఇవన్నీ చూసి కేటీఆర్ గారు నిన్న హైదరాబాద్లో హైడ్రా బాధితులను పరామర్శించడానికి వెళ్తే సిగ్గులేని ఈ కాంగ్రెస్ పార్టీ సన్నాసులు కేటీఆర్ గారి కాన్వాయ్ పైన, కేటీఆర్ గారి కారు పైన దాడి చేయడం అన్నది అత్యంత సిగ్గుచేటైనటువంటి విషయం, క్షమించరానటువంటి విషయం. ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఆత్మహత్య యత్నాలు చేస్తూ ఉన్నారు. అన్నమో రామచంద్ర అంటూ లబోదిబో అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే ఒక బాధ్యత గల నాయకుడిగా కేటీఆర్ గారు వెళ్తే కేటీఆర్ గారి కాన్వాయ్ పైన దాడి. మొన్న ఖమ్మంలో వరద బాధితులు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే అయ్యో ఏంటిది ఈ పరిస్థితి అని చెప్పేసి హరీష్ రావు గారు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అక్కడికి వెళ్తే అక్కడ హరీష్ రావు గారి వాహనం పైన దాడి. మొన్న అరికెపూడి గాంధీ అనే ఒక రౌడీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి సవాలు విసిరి మరీ వచ్చేసి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి. మరొక చోట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిరసన దీక్షలు చేస్తే ఆ నిరసన దీక్షలపైకి వెళ్ళి దాడులు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనా మీ ప్రభుత్వ లక్ష్యం? మీకు పాలించడం చేత కావట్లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు, ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. మీరు ఇస్తానన్న హామీలు అతిగతి లేవు, ఇంప్లిమెంట్ చేసే సత్తా మీకు లేదు. ఏ ఒక్క పథకాన్ని కూడా ఇలా కొనసాగించకపోను వాటిని బర్బాద్ చేసేసి ఇప్పటివరకు ఎగవేత దిశగా ముందుకు పోతున్నతో మీరు పాలించి సాధించే దిశగా ఓట్లేదు. ప్రజలు ప్రశ్నిస్తే ప్రజలపైన దాడులు, ఒకవైపు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కార్యకర్తలపైన దాడులు, కేసులు, ఇబ్బందులకు గురి చేయడాలు, హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ రోజు వరకు. అంటే ప్రజాస్వామ్యంగా ప్రజలకు మద్దతుగా నిలబడమే పొరపాట? అదేమన్నా దేశద్రోహమా? మరి ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మద్దతుగా నిలబడకపోతే, ఈ ప్రభుత్వం చేతగాని తనాన్ని వాళ్ళకు తెలియజేయకపోతే, ప్రభుత్వం చేతులు ఎత్తేసినప్పుడు పనిచేయాల్సింది ప్రతిపక్ష పార్టీలే కదా. ఇన్ని రాద్ధాంతాలు, ఇన్ని గొడవలు జరుగుతుంటే బీజేపీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, ఇతరత్ర పార్టీలు కానీ ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తనట్టు సైలెంట్గా ఉంటున్నాయి. రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులెత్తుకుంటూ వాళ్ళ జపం చేస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ స్వయం ప్రకటిత మేధావులు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నాడు ఏం జరగకపోయినా గగ్గోలు పెట్టినా, ఈరోజు ఎన్ని అన్యాయాలు, ఇన్ని అక్రమాలు, ఇంత అవినీతి, ఇంత దుర్మార్గం నడిచినా కూడా ఒక్కరు నోరు తీసి స్పందించట్లేదు. స్పందిస్తున్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. వాళ్ళపైన దాడులు చేసినంత మాత్రాన ప్రజలను వదిలిపెడతారా? ప్రజలను ఇలా కష్టంలో వదిలేసి మాకెందుకు అని చెప్పేసి ఊరుకుంటారనుకుంటే కాంగ్రెస్ పార్టీది అత్యంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. మీరు కొట్టినా, చంపినా, ఏం చేసినా 100కు 100% ప్రజలకు మద్దతుగా, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వం అహర్నిశలు ఎల్లవేళల వారి కోసం పనిచేస్తూనే ఉంటుంది తప్ప వెనకడుగు వేయదు. ఇంత నీచమైనటువంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదు, చూడం కూడా రాబోయే రోజుల్లో. ఏమాత్రం సిగ్గున్నా, చిత్తశుద్ధున్నా ఇవాళ మీరు కూలగొడుతున్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి. ఏ ప్రభుత్వం వాళ్ళకు అనుమతులు ఇచ్చింది? ఏ ప్రభుత్వం వాళ్ళకు పట్టాలు ఇచ్చింది? ఏ ప్రభుత్వం వాళ్ళకు లోన్లు ఇచ్చింది? ఏ ప్రభుత్వం వాళ్ళకు పర్మిషన్లకు డబ్బులు కట్టించుకున్నది? ఇవాళ ఏ ప్రభుత్వం కూలగొడుతుందో ఒకసారి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడం చేతగానటువంటి మిమ్మల్ని ఒకవైపు న్యాయ వ్యవస్థ తిట్లు చీవట్లు పెడతా ఉన్నది, ఒకవైపు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నో శాపనార్థాలు పెడతా ఉన్నారు. అయినా మీలో మార్పు రాకుండా ప్రజలకు మద్దతుగా నిలబడే ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేయడం అనేది అత్యంత హేయమైన చర్య. మీ ప్రవర్తన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు అందరూ.
ఈరోజు మీరు దాడులు చేస్తారు కాక చేస్తే చేయండి, కానీ రాబోయే రోజుల్లో ప్రజలలోకి మీరు వచ్చే పరిస్థితి ఉండదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.